అసలు ఈ గ్లోయి స్కిన్ ఎవరికి వస్తుంది? అసలు మనకు వస్తుందా? గ్లోయి స్కిన్ రావడానికి అసలు మనం ఏం చేయాలి? ఏ ప్రొడక్ట్స్ యూస్ చేయాలి? ఎలా మనం మన గ్లోయి స్కిన్ని అచీవ్ చేయగలం? సో ఈరోజు వీడియో వచ్చేసి నేను మన 30స్ని కూడా రివర్స్ చేసి మన 20స్లో ఎలా ఉంటామో అలా మనం గెయిన్ చేయగలం. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. మీరు కానీ నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే స్కిన్ కేర్ రిలేటెడ్ వీడియోస్ని నేను షేర్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్కిన్ ఫిక్స్ బై శ్రీ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనం 30స్లోకి ఎంటర్ అయితే మన 30స్లో ఉన్నప్పుడు మన 20స్లో ఎలా ఉండేవాళ్ళం, అలా మనం మన స్కిన్ని గ్లోయీగా డ్యూయీగా ఎలా ఫిక్స్ చేసుకోగలమో ఈరోజు వీడియోలో నేను క్లియర్గా మీకు చెప్తాను. అసలు మన స్కిన్ ఏంటి, మన స్కిన్ బ్యారియర్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలం, అసలు ఈ బ్యారియర్ ఏంటి, అసలు ఈ స్కిన్ కేర్ రొటీన్ ఏంటి, అసలు స్కిన్ కేర్ రొటీన్ అంటే ఏంటి, అసలు ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలా యూజ్ చేయకూడదా, ఏం మన స్కిన్ని ఓల్డ్ వాళ్ళు ఎలా ఉన్నారు, ఇలా ఇప్పుడు మనం చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఓల్డ్ జనరేషన్ని మన జనరేషన్ని కంపేర్ చేద్దాం. ఓల్డ్ జనరేషన్ వాళ్ళు ఏమీ వాడేవాళ్ళు కాదు, మేబీ వాడకపోవచ్చు, కానీ యంగ్గా ఉన్నారు. కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, మన లైఫ్ స్టైల్ వేరు. మన లైఫ్ స్టైల్కి తగ్గట్లు ఇప్పుడు మనం ఉంటున్నాం. సో అందుకు మనం ఖచ్చితంగా మినిమం స్కిన్ కేర్ బేసిక్స్ అనేవి వాడాలి. సో స్కిన్ కేర్ బేసిక్స్ వల్లే మనం 30స్లో ఉన్న వాళ్ళం 20స్లో లాగా ఉంటామా అని అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 70%, 60%. మిగతాదంతా మన లైఫ్ స్టైల్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. వాట్ వీ గివ్ ఇన్సైడ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ అవర్ ఫేస్ అవుట్ సైడ్. మనం ఏదైతే మనం స్టమక్లో వేస్తామో అదే మనకు బయట రిఫ్లెక్ట్ అవుతుంది. సో హెల్దీ ఫ్రూట్స్, హెల్దీ ఫ్యాట్స్, హెల్దీగా ప్రోటీన్ ఎక్కువ తీసుకొని ఫైబర్ ఎక్కువగా తీసుకుంటే ఫుడ్ని ఫస్ట్ మనం కన్జ్యూమ్ చేయాలి. మన 30స్లోకి వచ్చేసరికి మనకి కాల్షియం కావాలి, ప్రోటీన్ కావాలి, ఫైబర్ కావాలి. మన బోన్ స్ట్రెంగ్త్ అనేది 1% తగ్గిపోతూ ఉంటుందంట. నేను ఒక డాక్టర్ స్టడీలో ఇది విన్నాను. సో ఖచ్చితంగా మనం హెల్దీ ఫుడ్ అనేది, కాల్షియం అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్గా మనం ఇంక్లూడ్ చేయాలి. సో స్ట్రెంగ్త్ మన మజిల్ కూడా 1% తగ్గిపోతూ ఉంటుంది. సో ఖచ్చితంగా మనం స్ట్రెంగ్తింగ్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్గా చేయాలి. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి, మనం ఫిట్గా ఉండాలి. సో హియర్ కమ్స్ ద నెక్స్ట్ ది మెయిన్ స్కిన్ కేర్ రొటీన్. మనం 30స్లోకి వచ్చేసరికి ఏమవుతుంది, మన స్కిన్ అనేది ఇంకా ఫైన్ లైన్స్ స్టార్ట్ అయిపోతుంటాయి, డార్క్ సర్కిల్స్, మన స్కిన్ పిగ్మెంటేషన్ అయిపోతుంది, ఓపెన్ పోర్స్ వస్తూ ఉంటాయి, ఫైన్ లైన్స్, సైన్స్ ఆఫ్ ఏజింగ్, మౌత్ దగ్గర డార్క్గా రావడం, యాక్నే, డ్రై యాక్నే అయిపోవడం. సో మెనీ ఇష్యూస్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం. వీటినే యాంటీ ఏజింగ్ అంటారు, ఏజింగ్. సో ఈ ప్రాసెస్ని మనం ఎలా స్లో డౌన్ చేయాలి అంటే కొన్ని స్కిన్ కేర్ టిప్స్తో మనం చేసుకోవచ్చు. యాంటీ ఏజింగ్ అనగానే ఇక్కడ మనం సో మనీ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి మనం యూజ్ చేయక్కర్లా. అలా యూజ్ చేయటం వల్ల మన స్కిన్ కేర్ని సరిగ్గా బిల్డప్ చేసుకోలేము, అవి మళ్ళీ తిరిగి మన షెల్ఫ్లోనే ఉండిపోతాయి. సో ఫస్ట్ బేసిక్స్, గో బ్యాక్ టు బేసిక్స్. నేను ప్రతి వీడియోలో చెప్పేది అదే గైస్. ఖచ్చితంగా మనం బేసిక్తో పెట్టుకోవాలి మన స్కిన్ కేర్ని. మినిమం ఫస్ట్ వచ్చేసి నేను చెప్పేది, స్టార్ట్ యువర్ డే విత్ ఏ మైల్డ్ క్లెన్సర్. ఒక మంచి జెంటిల్ క్లెన్సర్. మన స్కిన్ ఏజ్ పెరిగే కొద్దీ మన స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది, అంటే కొంతమందికి అయితే ఆయిలీ అయిపోతూ ఉంటుంది. సో మన న్యాచురల్ సెరమైడ్స్, ఆయిల్స్, లిపిడ్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. సో మనం వాటిని ఇస్తూ ఉండాలి. అందుకు ఒక మంచి హైడ్రేషన్ ఉన్న క్లెన్జర్ని చూస్ చేసుకోండి అకార్డింగ్ టు యువర్ స్కిన్ టైప్. ఇక్కడ హియర్ ది మోస్ట్ ఇంపార్టెంట్, మన స్కిన్ టైప్ ఏదో మనం ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. మన 30స్కి వచ్చేసరికి మీది డ్రై అయితే డ్రై, ఆయిల్ అయితే అలా మీ క్లెన్జర్ని చూస్ చేసుకోండి. క్లెన్జింగ్ అయిపోగానే ఒకవేళ మీకు ఎక్స్ట్రీమ్ ఆయిలీగా ఉంది, యాక్నే ఉంది, డీహైడ్రేటెడ్ స్కిన్ అయితే ఒక మంచి టోనింగ్ ఇవ్వండి, టోనర్ని యూజ్ చేయండి. సెకండ్ స్టెప్, ఆ టోనర్ కూడా హైడ్రేషన్ ఉన్న టోనర్ని యూజ్ చేసుకోండి. మీ స్కిన్ టైప్కి తగ్గట్టే మీరు టోనర్స్ యూజ్ చేసుకోండి. టోనర్స్ యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోదు, ఇట్స్ ఏ ఆప్షనల్. ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఫర్ యువర్ యాంటీ ఏజింగ్ అంటే నేను 2A చెప్తా. అందులో ఫస్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ అనేది మన స్కిన్ బ్యారియర్ మీద మంచి లెవెల్గా ఇట్లా వర్క్ చేస్తుంది అన్నమాట, ప్రొటెక్ట్ చేయడానికి. ఎలా అంటే మనం ఫర్ సపోజ్ ప్లాంట్స్ కానీ
ఆ ఫ్లవర్స్ కానీ ఒక మంచి వాటరింగ్ ఇస్తే ఎంత ఫ్రెష్గా ఉంటాయో మన స్కిన్కి కూడా హైడ్రేషన్ కావాలి. ఆ హైడ్రేషన్ మనం ఎలా ఇవ్వాలి? మాయిశ్చరైజర్తో ఇవ్వాలి. మాయిశ్చరైజర్ ఇచ్చాక మన స్కిన్ అనేది చాలా హెల్తీగా, జూయిగా, ప్లంపీగా ఉంటుంది. సో ఇలా మనం మాయిశ్చరైజర్ ఇవ్వాలి. సో నెక్స్ట్ మాయిశ్చరైజర్ అనేది ఖచ్చితంగా అప్లై చేయాలి. అది ఎప్పుడు డ్యాబ్ స్కిన్ మీద అప్లై చేయాలి. మీ షవర్ కానీ మీ క్లెన్జింగ్ అయిపోయిన వితిన్ 3 minutes ఆ డ్యాబ్ స్కిన్ మీద కానీ మీరు మాయిశ్చరైజర్ ఇస్తే మీ స్కిన్ అనేది మాయిశ్చరైజర్ చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇలా ఇది నేను మార్నింగ్ రొటీన్ చెప్తున్నాను, యాంటీ ఏజింగ్. నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి సన్ స్క్రీన్ని యూజ్ చేయండి. సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీ సగం యాంటీ ఏజింగ్ అయిపోయినట్టే. మీరు సన్ స్క్రీన్ కానీ యూజ్ చేస్తే 60% ఆఫ్ యాంటీ ఏజింగ్ అనేది సన్ స్క్రీన్ వల్లే వస్తుంది. బడ్జెట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి సన్ స్క్రీన్స్. సో సన్ స్క్రీన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ అనేది అస్సలు స్కిప్ చేయొద్దు. అకార్డింగ్ టు యువర్ స్కిన్ టైప్ మీరు సన్ స్క్రీన్ చూస్ చేసుకోండి. 2 fingers of length sunscreen must and should for face and for neck. If you are exposed to back also, so if you exposed to back also, you should keep a minimum 3 fingers of sunscreen. You should use every day. It's most important consistency and most important reapplication. Reapplication is the most important. Every 4 hours 3 hours at least. ఈవినింగ్ 4 లోపల సన్ ఎక్స్పోజ్ మీరైతే ఖచ్చితంగా 3 times అయినా రీఅప్లికేషన్ ఇవ్వాలి. దానివల్ల మీరు సన్ ప్రొటెక్షన్ నుంచి వస్తుంది. సన్ ప్రొటెక్షన్ అసలు ఎందుకు? యూవీఏ డ్యామేజ్ నుంచి అండ్ పొల్యూషన్, చాలా పొల్యూషన్ దగ్గర నుంచి, ఇంకా మన డస్ట్ దగ్గర నుంచి, మెయిన్ సన్ డ్యామేజ్ నుంచి మనకు ఒక లేయర్ లాగా మన స్కిన్ మీద, ఇది మన స్కిన్ అనుకోండి, ఒక లేయర్ లాగా అది ప్రొటెక్ట్ చేస్తుంది. సో అలా సన్ స్క్రీన్స్ని చూస్ చేసుకోండి. సో ఇక్కడ మీ మార్నింగ్ రొటీన్ అయిపోయింది. హియర్ కమ్స్ ద నైట్ రొటీన్. నైట్ రొటీన్ అనేది యాంటీ ఏజింగ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మార్నింగ్ స్కిన్ కేర్ ప్రొటెక్షన్ ఉండేటట్టు చూసుకోండి. మన నైట్ రొటీన్ అనేది ఖచ్చితంగా కరెక్షన్లో ఉండాలి. ఇలా యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్ని చూసుకుంటూ ఉండండి. సో ఈ టిప్స్ని ఖచ్చితంగా ఫాలో అయ్యి చూడండి గైస్. ఖచ్చితంగా మీ మార్నింగ్ యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్ అనేది చాలా బాగుంటుంది. సో మన యాంటీ ఏజింగ్కి వచ్చేసరికి మనం ఖచ్చితంగా ఈ మస్ట్ 5 గ్లోయింగ్ స్కిన్ కేర్ టిప్స్ అనేవి పెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి క్లెన్సర్, అస్సలు స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్, నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్, అండ్ 4th వచ్చేసి హెల్తీ లైఫ్ స్టైల్. మంచి ఫ్రూట్స్ తీసుకోండి, వెజిటేబుల్స్ ఎక్కువ అండ్ ప్రోటీన్ ఎక్కువ, కాల్షియం ఉన్న రిచ్ ఫుడ్స్. సో హెల్తీ లైఫ్ స్టైల్. 5th వచ్చేసి ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. డైలీ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన స్కిన్ ఏజ్తో పాటు మనం స్ట్రాంగ్గా కూడా ఉండాలి. సో ఈ 5 టిప్స్ ఫాలో అయ్యి చూడండి. ఖచ్చితంగా మీ స్కిన్ హెల్తీగా గ్లోయిగా ఉంటుంది. ఇలాంటివి మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు మై ఛానల్.